కనుక నిజంగా ఉపయోగకరంగా ఉండటానికి కూర మొక్కలను మొలిపించిన దేవుడు ఈనాడు కొందరిని పుట్టించాడు. కానీ వారు ఎందుకు పుట్టారో తెలియకుండా మనుషులు పోషణ గురించి వారి జీవిత కష్టార్జితాన్ని ఉపయోగించుకుంటున్నాడు. క్షయమగోహారం కొరకు కష్టపడకుడి. యోహాను గారే చెప్పారు 6వ అధ్యాయంలో, యోహాను 6లో, నిత్య జీవము కలుగజేయ అక్షయమగోహారం కొరకు కష్టపడండి, అది మనిషి కుమారుడు మీకు ఇస్తాడు అని చెబుతుంటే వాళ్ళు ఏమన్నారు? మోషే మన్నా ఇచ్చాడు, మేము ఇస్తామని. నా శరీరమే మీకు నిజమైన ఆహారం. చాలామంది సంస్కారం చక్కగా రొట్టె తీసుకుంటున్నారు. రొట్టె తీసుకున్న వారు ఏం చేయాలి? ఆయన పునరుత్థాన మహిమను ప్రచురించాలి. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు, ప్రార్థన ఆలకించి మమ్మల్ని బ్రతికించాడు. మేము బ్రతికి ఇన్ని సంవత్సరాలైంది ప్రభువులోకి వచ్చి. సాక్షులుగా ఉండాలి. ఎవరో తాటాకులు బెదిరింటే మంది హిందూ దేశం, సింధు నది ప్రవహించటం వల్ల హిందూ దేశం పేరు వచ్చింది. భరతుడు పరిపాలించటం వల్ల భారతదేశం అని వచ్చింది. హెస్టేర్ గ్రంథంలో ఉంది, హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు ఆర్ష్వేరోష్ రాజు 127 సంస్థానాలు పరిపాలించాడట. వాళ్ళ చేతిలో అప్పుడు ఉంది, బ్రిటిష్ వారి చేతిలో ఉందంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతారేమో వీళ్ళందరూ అంటున్నారు. ఎక్కడికి ఎవరు వెళ్ళం. మేమున్న చోటుకి ఆయన మేఘం వస్తే ఆ మహిమ మేఘం ఎక్కెళ్ళాలని తలంపుతోనే ఆయన పిలిచాడు. దేవుని స్తోత్ర. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని యెషయా చెప్పాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసేవారిగా కాక వెనక తట్టు చూడకుండా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూడండి. దేవుని స్తోత్ర. చూడండి, క్రీస్తు స్వరూపం సువార్తలో ఉందట. అది నమ్మి బాగుపడిన మనం ఏం చేస్తున్నాం తెలుసా? అవిశ్వాసం రావటంలో యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుందట. అందుకని అక్కడ పౌలు గారు అంటాడు, యోహాను గారు అంటాడు, అదే పౌలు గారు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అంధకారంలో అదే వెలుగు కలుగజేసిన దేవుడే మా హృదయంలో ప్రకాశిస్తే మీ దాకా సువార్త వచ్చింది అంటాడు. ఎక్కడ అంధకారం? కటిక చీకటి జలములు కమ్మి ఉన్నప్పుడు అంధకారాన్ని వెలుగుగా మార్చిన యెహోవా దేవుడు వాక్కే, ఆయనలో నుండి వచ్చిన వాక్కే యేసుక్రీస్తు. ఆయన నుండి వచ్చిన ఆ యొక్క వెలుగే పరిశుద్ధాత్మ. వినండి, ముగ్గురు అబ్రహాముకు కనబడ్డాడు. ముందు యెహోవానే చూశాడట. తర్వాత ముగ్గురు మనుష్యులు మనిషిగా ఉన్న అబ్రహాముకు మనుషులుగానే కనబడి పెట్టిన భోజనం తిని మీదు సంవత్సరానికి శారా కౌగిటి కుమారుడు ఉంటాడని చెప్పాడు, పుడతాడని. ఇలాగ దేవుడు ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చినవన్నీ మీరు నమ్మిన దేవుడు వల్ల పొందనట్టుగా ఉండొద్దు. 23 సంవత్సరాలైంది ఇక్కడ ఆలయం కట్టడం. 3 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితిలో గుండె ఎలర్జీ వచ్చి బాబురావు మంచం పట్టి ఉన్నాడా పోయాడా శ్వాసే చూసుకునేవారు. అలాంటి వాడికి ఎవరో దానియేలు ఇందాక పాట పాడాడు కదా, డేవిడ్ వచ్చి పాడాడు కదా, సమానులు ఎవరని. వాళ్ళ తండ్రి చెప్పాడు, పడాల్లో అమ్మాజీ గారు ఉంది, అక్కడ తీసుకెళ్తే బతుకుతాడండి బాబురావు గారు అంటే. ఎలాగెళ్తారు? హాస్పిటల్కి అయితే ట్యాక్సీ కట్టించుకుని వెళ్తారు, డబ్బులు ఖర్చు పెట్టి. దేవుని దగ్గరికి అంటే వెళ్తాక చాలా కష్టం. ఆటో కూడా కట్టించుకోరు కొందరు. చివరికి వచ్చి ఉంటారు, డబ్బులన్నీ అయిపోయి చేతిలో లేక. చివరికే వచ్చాడు గాడిదలు పోయినా ఎవరో సౌలు. నిద్రపోతున్నారా? వింటున్నారా? కనుక లేవంట, తినటానికి తినుబండారాలు లేవంటే చేతిలో, కొనుక్కుంటే కూడా లేవు ఆ టైం. అలా టైంలో భార్య మీద భుజం మీద చెయ్యేసి 10 చోట్ల కూర్చుని వచ్చాడు. ఆడ పిల్లలు చిన్నోళ్ళు, ఇప్పుడైతే ఏమైనా చేయగలరు.
వచ్చిన వాడిని ఒకే రోజు దేవుడు బాగు చేశాడు. దేవుని స్తోత్ర. మచిలీపట్నం, రాజమండ్రి, తణుకు, ఆ డాక్టర్ల పేర్లు చెప్పేవాడు. వద్దులే అవన్నీ, నిజంగా కాదన్న కానీ ముదినూరుపాడు వెళ్ళిందంటే వాళ్ళ భార్య. ఆ మతమే వద్దన్నాడు. నేను వెళ్ళేది నాకు 7 వారాలు ఏం బాగోలేదు. 7 గుణాలు మనలో చావకుండా దేవుడు మనలో నివసించి సంచరించటం అసాధ్యం. అహంకార దృష్టి పోవాలి. మేము ఏదో ఇస్తాం, వాళ్ళు ఏమండి నాకు బాగైతే నేను కానికిస్తాను అలాగ అన్నవాడే అమాయకుడు. అంటే అమాయకుడు కదా, మూర్ఖుడు అనొచ్చు. నువ్వేదో ఇస్తామని కదా, నీకు ప్రాణం ఇచ్చినోడే దేవుడు. ఆయన గురించి మేము చెప్తున్నాం. ప్రాణం ఇచ్చినోడే ఆరోగ్యం ఇస్తాడంటే ఇంకేదో ఇస్తామంటారు. ఇదెంత అన్నట్టు. మీ దేహం కొనేవాడు ఆయన. మీ దేహాన్ని, మీ ప్రాణాన్ని నిర్మించినోడు, ఇచ్చినోడు ఆయన. దేవుని స్తోత్ర. కనుక అలాంటి బాబురావు బాగా అవటమే కాదు, నిజంగా మొన్న కూడా చెప్పాను, వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్నయ్య ఇలాగా బాగా, వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఫిట్స్ వచ్చేది, అది కూడా బాగా. అలాగే వాళ్ళ మాంగారు, వాళ్ళ అత్తగారు అలాగా మారటంలో ఇక్కడ ఆలయం కట్టాం. గంగారావు కూడా బాగయ్యాడు. ఎఫ్సీలో పనిచేస్తూ పని మానేసి ఇంట్లో కూర్చున్నాడు. కాలు పనికిరాదు. బాబురావు అన్నగారే చెప్పాడు పడాలి వెళ్ళమని. బాబోయ్ ఆవిడ నాకు క్యాన్సర్ ఉంది, నా గుండె అవ్వాలే పగిలిపోయింది, ఇంకేం వెళ్తాను ఆవిడ మాట ఇంటకి. అది ఈత వల్ల గుచ్చుకుంది, 7 ఏళ్ళు అయింది. అది చల్లేసి బొడుపు కింద అలాగా నల్లగా అలా వస్తే ఆవిడ క్యాన్సర్ అంది. ఏదైనా క్యాన్సర్కి చిన్నగా వస్తుంది, తర్వాత రెండోది వస్తుంది, ఇది చిల్లలేస్తుంది, చీమి రాదు, రక్తం రాదు, నీళ్ళే కారుతాయి. అందుకే కరెంటు పెడతారు. పిండేది కాదు. యెషయా గ్రంథంలో ఉంది, పిండబడలేదు తైలముతో మెత్తని చేప. దేవుని వాక్యం వినాలట. వినకపోతే శాపం ఎలాగుంది? కంకి, కాటుక, బూజు, జ్వరము, గజ్జి, తామర, ఇవన్నీ. కంకి అన్నదే క్యాన్సర్, కాటుక అన్నదే ఎయిడ్స్, నలుపు తిరిగిపోతారు ఎంత పాల వంటి వారైనా. అది ఇక్కడ ఉంది లీస్ట్లో. ఎక్కడ? యెర్మీయా కాలంలో కుంపట్లో వేశారు దేవుని మాటలేనమని. అప్పుడు వాటికి యెరూషలేమును తగలబెడతారు. 70 సంవత్సరాలు ఆ దేశాన్ని, యెహోవా దేశమే అది, సేరకు అప్పగిస్తాడని. ఒక శత్రురాజు దేవుని దేశాన్ని జయించగలడా? వీళ్ళ నడక బాగోక దేవుడు అప్పగిస్తానని యెర్మీయా కాలంలో అప్పగించాడు. దాని గురించి నెహమ్యా ప్రార్థన చేశాడు. దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు కూడా మా పితరుల దోషాన్ని నేను ఒప్పుకుంటున్నానని చేశాడు. 70 ఏళ్ళు పూర్తయిన తర్వాత పరిశుద్ధుల ప్రార్థన ద్వారా నెహమ్యా వెళ్ళి వాటి గుమ్మాలు, కాలిపోయిన గుమ్మాలు తీసి కొత్త గుమ్మాలు తయారు చేయించాడు మందిరానికి, తనుండే ఇంటికి. ఇలాంటి ప్రార్థనా పనులు అప్పుడు ఇప్పుడు ఉండబట్టే దేవుడు మనకి తలెత్తుకుని దేవుని గురించి చెప్పడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఇందాక చెప్పాను, మేమందరం ఎవరు కానికిస్తే ఆగిపోతున్నామేమో. నీకు ప్రార్థన చెందకుండా ఆపుకుంటున్నావా నువ్వు? కానీ నీ కుమారుని రక్తం ఈ భూమి మీద ఉంది, అది మొర్ర పెట్టేది. హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలిగే ఒక రక్తం ఉంది. కొద్ది కాలం ఈ కరోనా వ్యాధిని తొలగించి మరలా ఉన్నట్టుగా నీ గురించి ప్రకటించడానికి సమయం ఇమ్మని వచ్చాను. ప్రభు వెంటనే మీ అందరికీ అప్పుడే చెప్పాను, ఇంకా కరోనా ఉందంటున్నారు, ఇంకా దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, కానీ పసిపిల్లలను తీసుకుని పడాలు వస్తున్నారు. నేను వయసు మీరిందని 60 కాదు 70 వచ్చి, కానీ మా పిల్లలు 3వ అంతస్తులో ఉండమన్నారు నన్ను. నేను దాక్కున్నా ప్రభువా,
పసిపిల్లలు నలుగురు కలిసిన చోట కరోనా వస్తుందని భయం లేకుండా తీసుకొస్తుంటే అని చెప్పి వెళ్ళి మా కుమారులు అలా ప్రార్థన చేస్తుంటే నేను అందరూ తల మీద పెట్టేసేదాన్ని చెయ్యి. ఇలా చూస్తే ఇలా పెట్టేది. ఎందుకంటే దేవుడు శానిటైజర్ స్తంభం, ఆ స్తంభం మీద బైబిల్ పెట్టి, బైబిల్ వెలుగు కాంతి ఆలయానికి గాలి కూడా బైబిల్ నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి నాకు చూపించాడు. ఆయన రెక్కల ఆరోగ్యం కలుగజేస్తే నీతి సూర్యుడని మలాకి 4లో ఉంది. భయభక్తులు కలిగి రోగానికి భయపడక వచ్చిన వాడిని బాగు చేయని దేవుడు కాదు నా దేవుడు. నాకు ఇచ్చాడు ఆరోగ్యం. నిజంగా నా కుటుంబం అంతటికి ఏ మెడిసిన్ లేకుండా. కలెక్టర్ వస్తాడు మీ ఇంటికి రాని, మాకు మందే చేయించుకుంటాం. మా పెద్ద అబ్బాయి పుట్టిన కాడి నుంచి అలవాట్లేదు. ఇంజక్షన్ నా శరీరానికి పడదు, రియాక్షన్ ఇస్తుంది. అలా ఉన్నాం చాలామంది. ఏదేమైనా నిత్యం మనం భయపడకుండా తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుడే వాటిని లయపరిచాడు. ప్రకటన గ్రంథం 16:9లో ఉంది. నిజంగా 9లో సూర్యుని మీద ఒక పాత్ర కుమ్మరించినప్పుడు మనుషులు తీవ్రమైన వేడిమితో కాల్తే ఆ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుని దూషించారంట. మేమేం పాపం చేసామని. మనం పాపం చేయకపోవటం, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటం, బాప్తీసం పొంది మనం నమ్మితే మన చేతులు పనికొస్తే నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను నామమున దయ్యాన్ని వెళ్ళగొడతారని. ఈ గ్రామంలోనే కాబులమ్మాయి ఎన్ని సంవత్సరాలు రోడ్ల మీద తిరిగేది దయ్యం పట్టుకుని. ఈశ్వరని నిజంగా కుదుర్లోళ్ళ అమ్మాయి తీసుకొచ్చారు. ఎన్ని తాళ్ళు కట్టించారో, ఎంతమంది తాళ్ళు కట్టారో, ఎన్నో చేశారు. మెంటల్ అని పెళ్ళైన 3వ రోజే భయంకరమైన పరిస్థితి. తీసుకురావటమే రావటం. ఒకే ప్రార్థనకు దేవుడు బాగు చేశాడు. దేవుని స్తోత్ర. అలాగే రామూర్తి గారు ఇందాక సాక్ష్యం చెప్పలే. 14 ఏళ్ళు 18 ఏళ్ళు అలక్కని దయ్యం పట్టుకున్నా. అగ్ని మంటలు కనబడతాం, జ్వాలలు కనబడతాం. ఎన్ని తాళ్ళో ఎన్నిదో. ఏదో మీటింగ్ జరుగుతుందని అత్తుల దగ్గరికి తీసుకెళ్ళాడంట. అక్కడ బయటపడింది. నేను వదలను. అదే కేకలు. మా ఊరే దద్దరిల్లేలా కేకలేసి వాళ్ళ చిన్నక్కని తీసుకొచ్చాడు. ఏంటి వదలమని నిన్ను ఎవడు చెప్పాడు? వదలనని చెప్తాకు నువ్వెవరు? మోకరించు అన్నాను. ఒకేసారి మోకరించి వదిలిపోయి. అలాగే వరలక్ష్మి చిన్నాన్న కూతురు తల ఎరబోసుకుని పడాలు తీసుకొచ్చారు. ఒకే ఒక్క ప్రార్థనకే వదిలిపోయింది. వరలక్ష్మి వచ్చినప్పుడు కాదు, వాళ్ళమ్మ బాబుని వెళ్ళరమ్మను. నువ్వు తీసుకొచ్చి బాగు చేయంతో నీ మొఖం. ఇది ఏమన్నా చేతబడి దీంతో అనుకున్నావా? దేవునిలో ఉండాలి వాళ్ళు. దెయ్యాలు వాళ్ళలో ప్రవేశించకుండా. అదే యుగ సంబంధమైన దేవత. మీకు దేవుడు మాకు దేవుడు కాదన్న వాళ్ళందరినీ వాడుకునేది అది. కనుక నిజంగా ఇక్కడే బాగా వాళ్ళ చిన్నాన్న కూతురు బాగా అవటం వరలక్ష్యానికి ఆనందం. అంతేకాదు ఒక 20 ఏళ్ళకి నిజంగా వాళ్ళ బావగారు తుమ్మాలు, పిల్లలు లేరు. చచ్చి తడపటానికి మా పాత చచ్చి 2 బిందెలు ఎట్టు మీద ఎట్టుకు బోధలో నీళ్ళు తెచ్చి, ఈ అమ్మాయి రుణం తీర్చాలంటే ప్రభు నేనేం చేయాలి? ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారా అన్నాను. లేరు. పిల్లలు ఉడితేనే అప్పు తీరద్దు రుణం అంట. నాకు అంత తెలివి లేదు. నేను అడగటమే నాకు తెలుసు దేవుణ్ణి. ఆయన అందరి రుణం తీర్చేసాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బంధకాల్లో ఉండి ఆ తుమ్మాలు మా దగ్గరికి వచ్చాడు. ఫుల్గా తాగినాడు. విను నిజంగా అలాంటి తుమ్మాలకి విడుదల వచ్చింది. 2 కొడుకులు ఇప్పుడు పెళ్ళిడికి వచ్చారు. రాయపాడులో అడిగాను. అమ్మాయి వయసు పెద్దది, ఇప్పుడు వచ్చే ఉంటుంది. ఈడమ్మగారు ఆ పిల్లలు కూడా రావాలి. అనేక చోట్ల తల్లి కూడా సాక్ష్యం చెబితే రుణం తీరద్ది. ఎవరి రుణం? ప్రభు రక్తం కార్చి మనల్ని కొన్నందుకు. మనం డబ్బు కడితే కాదు. 20 ఏళ్ళకి
నిజంగా చూడండి, ఇక్కడే కమ్మోరబ్బాయి ఎక్కడికో తీసుకుపోయాడు మొత్తం పెట్టి. ఈ ఊరు నేను ఎరగనప్పుడు కోడూరు వాళ్ళు, నిజంగా ఇది కోడూరు రోడ్డు ఈ స్థలం. నిజంగా బాబ్జీ గారిది, కానీ వాళ్ళ తాత మా తాత స్నేహితులు. ఒకప్పుడు పడాలు చూడకుండా ఆయన ఉండడు, జట్లపాలెం చూడకుండా మా తాత ఉండడు. నిజంగా ఇప్పుడు ఇక్కడికి కోరేమొచ్చాం. వినండి, నిజంగా ఆ పిల్లోడు పారిపోయాడు, ఇంటర్ చదివేవా, చనిపోయాడని గోలగోల. పార్వతమ్మ అనే అమ్మాయి వాళ్ళ మనవడు గోపమ్మ వచ్చి, అమ్మ నీకు తప్పదు, శకునం చెప్పినట్టే వచ్చాడు. చెప్పవా ఆడెక్కడున్నాడు? శకునంలో లేడంటున్నారు కొందరు అంటున్నారు. వాక్యాన్ని తెరవగానే నల్లుకు అసాధ్యమండి. నేను సర్వశరీరులకు దేవుడిని. మీకు దేవుడు కాదు, మాకే దేవుడు. మీరేం బూట వైద్యుల దగ్గరికి, శకునగాండుల దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చారు ఎందుకు? యేసుప్రభుని నమ్మిన వాళ్ళకే నేను చెప్తాను, తెలీదా పిన్ని అన్నాడు. అలా కదమ్మ, 4 రోజుల నుంచి అన్నాలు లేవని మా అమ్మ అంటుంది, అది ఇప్పలేవే, యేసుప్రభు అందరికీ దేవుడు, నీకు తెలియదా అంటుంది. అప్పటికి 20 ఏళ్ళు అయింది దేవుడు నమ్మి. మా అమ్మగారు మంచి జాలి, ఆవిడ నాకు అలా చెప్పింది. అంతే అంటావా అని అలా తెరవగానే సర్వశరీరులకు దేవుడును ఇర్మియా గ్రంథంలో నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. మీకు అసాధ్యం దొరకడు. బోర్డు దాటాడు, మద్రాసులో ఎక్కడ ఉన్నాడు, వీడి భాష వాళ్ళకి తెలియదు, ఆడి భాష వీడికి తెలియదు, కానీ వచ్చేస్తాడు కంగారు అడకండి. వెళ్ళి అన్నం తినమను, మీ ఓళ్ళు అందండి. 4 రోజులు అన్నం మానేశారు అంటున్నావుగా అన్న. అన్నానికి ఏం కాదమ్మా, ఉన్నాడా అంది. ఓ ఉన్నాడా అన్న. అంతే అద్భుతంగా నేను చెప్పిన టయానికి టికెట్లు మేస్తారు పట్టుకున్నాడు. ట్రైన్లో ఉన్నవాడిని ఆ పక్కనే ఉన్నాడంట తీసుకెళ్ళేవాడు. ఇక్కడే తూంకాడే పట్టుకున్నాడట. ఎందులోనూ పడేసుకెళ్ళాడు జీబులో వాడిని మొత్తెట్టి. ధాన్యం నోర్చడానికి వెళ్ళినోడు దిగితే ఇదే ఊరు వెళ్తుందని అడిగి మొత్తం మంది చల్లి తీసుకుపోయాడు. పట్టపగల 1 గంటకి బతికాడు. ఆడు కోళ్ళపారం అంటే గొప్పోడయ్యి ఆడు కూతురు ఇప్పుడు అమెరికాలో కట్టాలి. కానీ దేవుడు వాళ్ళ ఏడుపు, మేము దుఃఖం, వాళ్ళు మా చేతులు నిండిని, వాళ్ళ కన్నీరు. వెంటనే ఉన్నాడన్న కోడూరి శాసజలం కొడుకు చిన్నోడు నర్సింగ్ గారికి ఫోన్ చేశాడు. రైల్వే వాళ్ళు, మా చుట్టం ప్రెసిడెంటు, ఆయన ప్లేడరు, నేను ఎలాంటి ఉన్నా మా ఊరు ఫోన్ చేయండి అని అన్నాడు. టికెట్లు మేస్తారు. ఇది ఈ అబ్బాయి నన్ను తీసుకొచ్చాడు, ఈయన పట్టుకోండి అంటే ఆడి దగ్గర టికెట్లు లేవు, కానీ పట్టుకున్నాడు. ఆడికి సంబంధించిన వాళ్ళు కూడా మద్రాసులో దొరికాడు. వీడు బయటకు వచ్చాడు. కిడ్నీలు ఎత్తి ఇద్దరో ఏంది ఇద్దరో మనకు తెలియదు. మరి నిజంగా ఈరోజు మన మధ్యన జరిగిన అద్భుతాలు చెప్పాలంటే ఈ వయసులో నాకు చాలా టైం అయింది కూడా. అందుకు మా అబ్బాయి నన్ను, నేను నువ్వు చెప్పలేదు జాజీ, వాళ్ళని వాక్యం చెప్పన్నాను. దేవుని స్తోత్ర. దేవుడు ఎలా ఉంటాడో ఎవరు చూడలేదు, కానీ యేసుని చూశారు. భూలోకంలో నరులు చూసిన వారు సాక్ష్యం ఇచ్చారు. యేసుని మేము కూడా చూసాం. ప్రత్యక్షం అవుతాడు. నిన్ను ప్రేమించి నీ ఇంట ఉండాలని వచ్చానన్నాడు సాయిబులాళ్ళు. ఆయన మాట్లాడుతుంటే ఇదేంటి, నా అడ్రస్ ఎవరిచ్చారు, మా అమ్మాయి ఇచ్చి ఉంటుంది అనుకున్నాను. నాకు మెలకు వచ్చి, అమ్మ ఎవరే, 30 ఏళ్ళు ఉంటాయి, నిన్ను ప్రేమించి నీ ఇంట్లో ఉంటానని వచ్చానంటే, నేను పెళ్లి చేసుకున్నాను మేనమావ నన్ను చెప్పాను, నాకు దడ వస్తుంది, ఏంటో కంగారుగా ఉంది నాకు అని మమ్మల్ని లేపితే ఆయన యేసుప్రభు అంది. అదేంటి అలా వస్తాడా అన్నాను. నాకు యేసుప్రభు అంటే అప్పుడు ఇష్టం కాదు, పూజలు చేస్తున్నాను. ఆయన పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. మృతులను బ్రతికించి నీ మహిమను కనపరిచి నన్ను ఆకట్టుకున్నావు దేవా అని పాడుకున్నాను. ఆకట్టుకున్నాడు ఆయన కోసం. దేవుని స్తోత్ర. నేను బాగు చేసింది ఆయన కోసం బతకాలని. నా గుండె చిల్లు పడితే ఆయన డాక్టర్గా వచ్చి ఆపరేషన్ చేసి చూపించాడు. వంకాయ పుచ్చు పడితే నీళ్ళు ఎలా కారితే నా గుండె నుండి కారి నీళ్ళు కూడా చూపించాడు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, కొత్త వాళ్ళు ఉన్నాడు అని చెప్పింటున్నాడేమో దేవుడు.
ఆయన మహిమ గలవాడని కొనియాడకపోతే మన గర్వాన్ని బట్టి చాటును ఏడుస్తాడట. కీర్తి స్తోత్ర మహిమలు కలగాలని మనల్ని ఆవరించి ఆదుకొని కాపాడితే ఇంచుక్క రోజులు గడుపుకుంటూ ఈ పిల్ల పెళ్లి చేశాక, ఈ మనవడు పెళ్లి చేశాక అనుకుంటూ పడిపోతున్నారు చాలామంది. పడిపోవద్దు, లేవండి, దేవుని కొరకు సాక్షులుగా ఉండండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నిటికీ చనిపోయాడు. ఎంత సెన్స్ చూడండి. 930 ఏళ్ళు ఆదామునే బ్రతికించిన దేవుడు నీకు ఆయుష్ దినాలు ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు కాదిస్తే హిజ్కియాకు 15 సంవత్సరాలని యెషయా ప్రవక్తతో చెప్పాడు. ఆయుష్ పొడిగించాడు. హిజ్కియా కూడా వెర్రి పని చేశాడు. తనకున్న ధనాగారాలు శత్రురాజులకు చూపించాడు, కానీ దేవుడు మహిమ గలవాడని కొనియాడలేకపోయాడు. సూర్యుడు దిగిన నీడ 10 మెట్లు పైకి వచ్చింది, నన్ను బాగు చేశాడని దూతలకు చెప్పలేకపోయాడు. అలాగే నువ్వు నేను దేవుని గురించి సాక్షులుగా భూమి మీదే చెప్పాలి. పరలోకం వెళ్ళాలంటే నేనే దేవుని మీదే నాకు సాక్షులు అన్నాడు. నిజంగా చూడండి, ఆ యొక్క యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడట, ఇల్లుగా ఉంటాడు. మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా. ఈనాడు ఇల్లు లేనోళ్ళు లేరు, ఎవరో కానీ. లేనోళ్ళు ఉంటే మళ్ళీ ప్రార్థనలో వెళదాం. అందరికీ ఇంచక్క పునాదులు వేస్తాను, సిద్ధాంతం రానివ్వకండి. అది నేను గొప్ప అనుకున్నాను. సిద్ధాంతాలను అడిగి ఆలోచన చేయకుండా వేసిన పునాదులు, ఇల్లు చక్కగా ప్రాకారాలు కట్టుకుని చాలా బాగుంది. ఇవన్నీ కూడా రూపాయలేని సుదర్శనం 3000తో ప్రారంభించి ఇల్లు ముగించాడు. ఇలాంటివన్నీ చెప్పాలంటే పదార్థాలతో ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు మన నిర్మాణకుడు, మన నివాసస్థలం ఆయన ఆశ్రయదుర్గం అంట. కానీ నరులను ఆశ్రయించి శరీరాన్ని ఆధారంగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. నా గుండె చిల్లుపడినప్పుడు ఏ డాక్టర్లు బాగు చేయాల, 15 రోజులు హాస్పిటల్లో ఉన్న, ఇంత నొప్పి తగ్గల, రాయలవేలూరు వెళ్ళటానికి రెడీగా ఉన్నాం. ప్రభువే వచ్చి ఆపరేషన్ చేశాడు. ఇన్ని చోట్ల ఇంతవరకు చెప్పాలని సుమారు 50 సంవత్సరాలైంది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. గుండె చెదిరిన వారు బాగు చేస్తారని బైబిల్లో 140 ఏళ్ళు ఉంది, కానీ నా గుండెను బాగు చేసిన వాడు ఆయన. ఈనాడు గుండు ఆరోగ్యశ్రీ ఉంది అంటున్నారు, కానీ చేసి హబుకు అంట నడుతున్నారు. దేవుని స్తోత్ర. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారట. నిజంగా చెప్పాలనుకున్నా చెప్పించిన మాటలు గొప్పయే. విశ్వాసంలో స్థిరులై ఉండండి. మిమ్మల్ని బాగు చేసింది ఎన్ని సంవత్సరాలైందో ఆలోచించండి. భయంకరమైన కరోనా లేకుండా మన తలుపులు తెరిచి వెలుపలకు వెళ్ళటానికి, లోపలికి రావటానికి, కష్టపడటానికి కూడా శక్తినిచ్చిన జీవము గల దేవుని నమ్మిన మనం జీవము గల దేవుని మాటలు ప్రవాహముగా ప్రవహింపచేసే జీవజల నదిగా ఉండాలి. చూడండి, ఇశ్రాయేలీయులు పాపాత్మురాలను తీసుకొచ్చి యేసు దగ్గర నిలబెట్టారంట. ఆమెను వదిలేయమంటే ఈయన పాపులు స్నేహితుడు అంటానికి, తప్పు మోపటానికి మోషే చెప్పాడు. ఇక్కడ యెషయా గ్రంథం, యెరెమీయా గ్రంథం 17లోనే ఆ యొక్క 17వ వచనంలో ఉంది. ఏమనంటే జీవజల ఓటైన యెహోవానే వదిలేశారట. వారి పేర్లు ఇసుక మీద రాసినట్టున్నాయట. నేల మీద రాశాడుగా పేర్లు. చదవండి, యెరెమీయా 17:13 వచ్చి, యెహోవాను ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు నా ఎడల. అంటే యేసు
చెబుతున్నాడు. ఏమని? తండ్రి నన్ను పంపాడు, నా అంతటినీ రాలా, నేను మాట్లాడే మాట నాది కాదు, నా తండ్రిని చూసినవాడు, నన్ను చూసినవాడు నా తండ్రిని అంటున్నాడు. ఈయన్ని విసర్జించారంట వాళ్ళు. యెహోవాను నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు, నా యెడల ద్రోహం అంటే ఆయన మీద నేరం మోపాలనుకున్నవారు యెహోవా అను జీవజలముల ఓటంటే యేసు విసర్జించారట. గనుక వారు ఇసుక మీద పేరు రాయబడినట్లుగా ఉంటారన్నాడు. దేవుని స్తోత్ర. పాపాత్మరాలను తీసుకొచ్చాడు. మీలో పాపం లేనివాడు రాయమని నేల మీద రాస్తున్నాడు. నేను అడిగాను, నేల మీద రాసింది ఏంటో మాకు ఎవరికి తెలియలేదు కదా అంటే చూపించాడు. అప్పుడు అంతేకాదు, 3 రోజులు గుడ్డోడిని అలాగే ఎందుకు ఉంచావు ఉపవాసంతో? నువ్వే కదా మాట్లాడావు, సౌలో సౌలో అని వేళ నన్ను హింసిస్తాను. 3 రోజులకి స్వనీతి విడిచాడట. ఇప్పుడు ఏం చేయను, గుడ్డోడిని అయిపోయాను కదా అని. ఇక ధర్మశాస్త్రం చదవలేడు. గమనీయాల పాఠాల దగ్గర నేర్చుకున్న నేర్పు మాటలు కాదు. ఇప్పుడు ప్రేమ లేని వాడు మరణంలో ఉంటాడు. వినండి, ధర్మశాస్త్రం నరహత్య చేయొద్దంటుంది. ఎందరినీ హింసించాడు, దూషించాడు, హింసకుడు. అలాంటి వాడిని దేవుడు ఎదిరించాడు అందరినీ హింసించినందుకు. అప్పుడు తెలుసుకున్నాడు, ఒక్కడైనా లేడా నీతిమంతుడని. అననీయాను పంపాడు. నీతిమంతుడంటే ప్రార్థన చేసేవాడు, నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవాడు. నీతిమంతుడు యేసు ఒక్కడే. యేసుని నమ్మితే జీవజల ఊట ఆయన. నా యందు విశ్వాసం ఉంటే జీవజల నదిగా చేస్తానన్నాడు. విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. దేవుని స్తోత్ర. నిజంగా ఉప్పపాడు నాగమణి 12 ఏళ్ళు రక్తస్రావం అయితే మాట్లాడుతూ ఉండగా ఆవిడ బాగైపోయింది. ప్రభావం వెళ్ళి బాగు చేసి వినటం వల్ల విశ్వాసం ఆవిడికి రాదు. హిందువులు అక్కడికి తిరిగాను, ఇక్కడ తిరిగాను, నరసాపరమేశ్వర హాస్పిటల్. ఇవన్నీ చేసిన దేవుడు మన మధ్య చేశాడు. మనం మూర్ఖులుగా ఉండొద్దు, కఠిన హృదయులుగా ఉండొద్దు, జీవజల ఊటగా ఉందో దేవుడి వాక్యం దీవించును కాక. ఆమేన్. సర్వకృపానిధివైన మా తండ్రి, ఇదిగో ప్రభా, దప్పిగున్న వాళ్ళారా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకోమన్నావు. నీ మాటలు వింటే బ్రతకటమే కాదు, అనేకులకు జీవజల నదిగా ఉండి అనేకులను బ్రతికించేవాడుగా కూడా ఉండడానికి జ్ఞానుల నోరు జీవపు ఊట అన్నావు. ఇదిగో నీతిమంతుని నోరు జీవపు ఊట, అది అనేకులను మనపాశ్రంలో విడిపిస్తుందని సొలొమోను ఎప్పుడో చెప్పాడు. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈరోజు కూడా నీ బిడ్డలని మాటలు విన్నారు. విన్నటువంటి బిడ్డలకు విశ్వాసం దయచేయమని, ఇదిగో ప్రభా వచ్చిన వారందరూ నిండారులుగా దీవించి చంటి బిడ్డలను కాపాడమని సహాయం దయచేయమని. అలాగే ఎంతో ప్రయాసతో వచ్చారు వీరు, ప్రయాసం వృధా కాకుండా నీవే పురుకొల్పమని, నీవు వచ్చేలో ఒకరినొకరు పురుకొల్పుకోమన్నావు. ప్రేమ చూపుటే అందు సత్కార్యములు చేయటే అందన్న సత్కార్యాలు చేయాలి ప్రభా. అంటే సహోదరులను ప్రేమించి వారిని మరణంలో నుండి జీవంలోకి దాటించాలి. కనుక జీవానికి మూలమైన నీ యొక్క నీతిని బట్టి వీళ్ళు తెప్పరిల్లి నిత్యం బ్రతుట కృప దాయిచ్చు. యేసు నామమున వేడుకొంచున్నాను. ఆమేన్.